సందేహపడు వారి మీద కనికరం చూపుడి, అగ్నిలో నుండి లాగినట్లు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి. యోధా పత్రిక 22-23 వచనాలు. ప్రైజ్ జీసస్. ఈరోజు December 12th, ఫ్రైడే. గుడ్ మార్నింగ్. పరలోకడేశ్వర సంఘబిడ్డలకు, ఆత్మీయులకు, దైవజనులకు, ఇతర రాష్ట్రాల దేశాలు మన పిల్లలందరికీ కృపాక్షేములు సమృద్ధిగా కలుగునుగాక. అమెన్. అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండ్ మేరీ క్రిస్మస్. ఫ్రెండ్స్, గత 5 వారాలుగా దేవుడు మనకి ఉజ్జీవాన్ని గురించి వర్తమానాలు ఇస్తున్నారు. అనేకులను బలపరిచారు, ఉజ్జింపు చేస్తున్నారు. ఉజ్జింపడిన ప్రతి ఒక్క బిడ్డ ఎవరైతే క్రీస్తుని గురించినటువంటి సందేహాలు, అనుమానాలు ఉంటాయో వారి మీద కనికరపడతారట. అగ్నిలో నుండి లాగినట్టు వారిని రక్షించమన్నాడు దేవుడు. ఇక్కడ అనేకులు రక్షణ లేకపోతే, లేదా భక్తిహీనులుగా ప్రభువుని నమ్మి కూడా భక్తిహీనులుగా జీవిస్తే వారు నరకాగ్నికి వెళ్ళిపోతారు. వాళ్ళని అగ్నిలోంచి లాగినట్టుగా బయటికి లాగేయమంటున్నాడు దేవుడు. శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకి ఏమాత్రం నువ్వు ఒప్పుకొనక దాన్ని అసహించుకో. అంటే బలహీనం చూసిన బలహీన ఉడిపోవద్దు, వాళ్ళలాగా నువ్వు వెళ్ళిపోవద్దు. వాళ్ళు నువ్వు బయటికి లాగాలి, ఆత్మ రక్షణ నడిపించాలి, నరకాన్ని ఖాళీ చేయాలా, పరలోకం చేర్చాలి. ఉద్యమం పడినవాడు ఇదే గోలు కలిగి ఉంటాడు, ప్రార్థనాత్మ నింపడి ఉంటాడు, పాపానికి చోటు ఇవ్వడం. చాలా జాగ్రత్తగా పౌలు వలె తను నలగొట్టుకుంటాడు. పవిత్రతను, పరిశుద్ధతను కాపాడుకుంటాడు. దేవునికి ఇష్టంగా దేవుని దగ్గరగా జీవిస్తాడు. నశించిపోయే వారి పట్ల కనికరం చూపిస్తాడు, ప్రేమ చూపిస్తాడు, వారిని ప్రార్థన చేస్తాడు ఫస్ట్ రక్షణ నడిపించడానికి. ఆ తర్వాత అవకాశం దొరికినప్పుడు వాళ్ళకి రక్షణ సువార్త లేదా తన సాక్ష్యాన్ని చెప్పి అనేకుల్ని బలపరుస్తారు. దేవుడు చేసిన మేలులు చెప్పి అనేకుల్ని బలపరుస్తారు. అనేకుల్ని శ్రేష్టమైన సంఘం వైపు నడిపిస్తారు. వారు మరింతగా తిరిగి ఎప్పుడైతే స్ట్రెంథన్ అవుతారో లేదా రక్షణ పొందుతారో అప్పుడు సంతోషిస్తారు. ఫ్రెండ్స్, నువ్వు ఎప్పుడైతే దేవుని ఆత్మ విజయం పడతావో, ఈ విషయంలో నువ్వు కనికర పడతావో, అనేకులను అగ్నిలో నుంచి బయటలాగినట్టుగా లాగుతావు. దేవుని ఆత్మశక్తి అభిషేకం మనందరిపై బలంగా నిలుచునుగాక. చిన్న బిడ్డలకు కూడా ఎప్పుడైతే ఈ ఆత్మ అభిషేకం వారిపై ఉంటుందో వాళ్ళు తప్పు చేయరు. తప్పు చేసే వారి పట్ల వాళ్ళు అట్రాక్ట్ అవ్వరు. అలాగే యవనస్తులు కూడా వీళ్ళు తప్పు చేయరు. ఏ సేవల పాపాన్ని దూరంగా పారిపోతారు. లవ్ అఫేర్స్ ఇలాంటి చీకట్లో ఉండరు. అలాంటి చీకట్లో ఉన్న వారి పట్ల కనికరం చూపించి బయటికి లాగేస్తారు తప్ప వీళ్ళు మలినాన్ని అందించుకోరు. అలాగే పెళ్ళైన వాళ్ళు కూడా ఇలాంటి పాప మలినాలకు జోలికి పోరు. తాగుడు, జూదం, వ్యభిచారం ఇలాంటి వాటి జోలికి పోరు. పరిశుద్ధతను కాపాడుకుంటూ, పవిత్రతను కాపాడుకుంటూ, సాక్ష్యాన్ని కాపాడుకుంటూ, దానియేలు వలె అనేకులను ప్రభు వైపు తెప్పే ఆ మనసు కలిగి ఉంటారు. ప్రార్థిస్తారు, సువార్త చేస్తారు, సాక్ష్యం ఇస్తారు. ఇలాంటి మనసు దేవుడు మనకి ఇచ్చునుగాక. సండే శ్రేష్టమైన వర్తమానాలని ఎవ్వరు మిస్ చేసుకోవద్దు. అలాగే త్వరలో మనకి క్రిస్మస్ వచ్చేస్తుంది. క్రిస్మస్ సందేశాలు కూడా సిద్ధపడదాం. ప్రార్థన ఆశ్చర్యకడ నీకు అందనాలు. ఆశ్చర్యకరాలు చేయవాడ, బలపరచు, దీవించు, కృప చూపించు, గొప్ప కార్యాలు చేయండి. ప్రతి వ్యతిరేకతను కొట్టిపోయండి. ప్రతి చీకటాత్మను లయపరచండి. అగ్ని నుంచి లాగినట్టుగా మేము అనేకం లాగాల, రక్షణ నడిపించాలి. ఎవరు పడిపోయారో నాయన వాళ్ళని ఏమనెత్తండి. ఎవరు బలహీనంగా ఉన్నారో వారిని బలపరచండి. ఎవరు రక్షణ లేదో రక్షణ దయచేయండి. నాయన వ్యాధిగ్రస్తులను స్వస్థపరచండి. ప్రతి వ్యాధిని గద్దిస్తూ మీరు గద్దించి విడుదల, స్వస్థత కలుగున సీజనల్ ఫీవర్స్, కోల్డ్, కాఫ్ ఇలాంటి వాటిని విడిపించి స్వస్థపరచండి. అయ్యా దీర్ఘకాల వ్యాధిని కూడా విడిపి స్వస్థపరచు. ప్యారలైజ్డ్ అయిన స్వస్థపరచు. హాస్పిటల్లో ఉన్న కూడా స్వస్థపరిచి విడుదల ఇవ్వండి. ఎవరికి జాబ్ లేదు ఎవరికి జాబ్స్ ఇవ్వండి. మంచి హైక్స్ ఇవ్వండి. బిజినెస్లు ఇవ్వండి. సమృద్ధిని ఇవ్వండి. ఆర్థిక సమృద్ధిని ఈ పండుగ దినాల్లో మా బిడ్డలు అందరూ అవసరాలు తీర్చండి. విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తున్నారు, వారికి కూడా తోడై ఉండండి. మీ దీవెన దయచేయండి. నవోదయ ఆయన ఎగ్జామ్స్ ఉన్నాయి, చిన్న బిడ్డను కూడా దీవించి అందరూ రాసే బిడ్డ క్వాలిఫై మంచి సీట్స్ రావాలి. కృప చూపించి కార్యాలు చేయండి. అద్భుత ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి. పెళ్లి కాని పెళ్ళి వాళ్ళు గర్భాలు గర్భిణీసులు క్షేమ పొందాలి. ప్రతి ఒక్కరిని బలపరచండి. ఈరోజు బర్త్డే, వెడ్డింగ్ యానివర్సరీ దీవించి దీర్ఘాయుష్ కృపాక్షేమ ఇచ్చి జయమునివ్వండి. యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి, ఆమేన్. ఫ్రెండ్స్, రేపటి దినమందు సాటర్డే సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు స్పాన్సర్ మీట్ కలుద్దాం. రండి. సువార్త దానం, అన్నిదానికంటే గొప్ప దానం, చేయి చీకటిలో ఒక స్వార్థ నింపుదాం. అలాగే న్యూ ఇయర్ క్యాలెండర్ రిలీజ్ అయింది. ఒక ఘనమైన కానుక విత్తి దైవజన చేతుల మీద ఎందుకు నువ్వు క్యాలెండర్ తీసుకోకూడదు, ఉభయదిన మందస్సులాగా నువ్వు ఎందుకు ఉపయోగించకూడదు? దేవుడిని దీవించగా ప్రేరేపించబడు. ముందుకు రండి. నువ్వు పరిశీలి సహకరిస్తున్నావు. దేవుడిని దీవించి నేను ఆశీర్వదించను. అలాగే నేను బుధవారం వచ్చిన ఎక్సలెంట్ మెసేజ్ అందరూ వాచ్ చేయండి. మే గాడ్ బ్లెస్ యు ఆల్.